Good evening, Alafi. This is Vamshi. Today we will discuss about the topic Telangana TS TC గా అప్డేట్ చేశారు డీసెట్ ఆన్లైన్ కోచింగ్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ కోచింగ్ డీటెయిల్స్ అంతా అందులో సెండ్ చేయబడతాయి. ఫస్ట్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికైనా ఏ కోర్సు చేయడానికైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది కంపల్సరీ. మనం డీసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి వాటికంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి మనకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే సార్ అంటే డీసెట్ అని అంటారు, కొందరు టీటీసీ అంటారు, కొందరు డిఎల్ఈడి అంటారు. డిఫరెంట్ నేమ్స్తో పిలిచిన కోర్స్ ఒకటే అనమాట. 17 years కంప్లీట్ అయిపోయింది వాళ్ళు, ఎదర్ గర్ల్ ఆర్ బాయ్, జెండర్ డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు ఇక్కడ. గర్ల్స్ ఆర్ బాయ్స్ 17 years ఫస్ట్ సెప్టెంబర్కి, అంటే ఎప్పుడు ఏ ఇయర్కి సార్ అంటే ఈ ఇయర్ అడ్మిషన్ జరిగితే ఆ ఇయర్ ఫస్ట్ సెప్టెంబర్కి 17 years మనకు కంప్లీట్ అయిపోయింది వాళ్ళ. అంటే ఇయర్ 2024కి నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటే ఫస్ట్ సెప్టెంబర్కి నీకు 17 years కంప్లీట్ అయి ఉండాల. తర్వాత ఏంటి సార్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి కదా. మనం డీసెట్ రాస్తాను అంటే ఇంటర్మీడియట్ కంపల్సరీగా ఉండాలా, అది పాస్ అయి ఉండాలా, ఫెయిల్ అయిన వాళ్ళు కాదు. అంటే ఫెయిల్ అయ్యి పాస్ అవ్వచ్చు, అంటే ఫెయిల్ అయితే మళ్ళీ అడ్మిషన్ ఉండదని కాదు. ఫెయిల్ అయినా కూడా మళ్ళీ సప్లిమెంటరీ రాసుకొని పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అది ఎంత సార్, 50% కంపల్సరీ పాస్ అయి ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలా. ఈ ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ కలిపి. అందులో కూడా కొందరు డిస్టెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. డిస్టెన్స్ లో మన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి, వాళ్ళకి 500 మార్క్స్కే ఉంటుంది. వాళ్ళకి 500 ఏంటంటే 50% అంటే 250. మనకు రెగ్యులర్ గా చేసిన 1000 కంటే 50% అంటే ఇప్పుడు మనకి 500 వస్తాయి. అది గుర్తు పెట్టుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. రెగ్యులర్ చేసిన 50% అంటే 500 మార్క్స్, అంటే 2 years కలిపి 500 అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కానివచ్చు, పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 5% అంటే ఎక్సెప్షన్ ఉంటుంది. 45% అంటే 450 మార్క్స్ రావచ్చు, వాళ్ళు ఎలిజిబుల్. అంటే 17 years కంప్లీట్ అయిపోయిందన్న. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఒక 50% ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాస్ట్ బట్టి 45% ఉంటుంది. ఇక్కడ నోట్ ఏంటంటే ఇది బాగా అబ్జర్వ్ చేయండి, వొకేషనల్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే డిస్టెన్స్ కాదు, ఇక్కడ డిస్టెన్స్ కి వొకేషనల్ కోర్సెస్ కి చాలా పాలిటెక్నిక్ కానీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత. అంటే డిఫరెంట్ గా కోర్సు చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కొన్ని ఇంటర్మీడియట్ కి ఈక్వల్ గా ఉంటాయి, అవి ఎలిజిబుల్ కానీ వొకేషనల్ కోర్సెస్ మాత్రం నాట్ ఎలిజిబుల్. ఇంకా మిగతా రిమైనింగ్ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత మనం ఆన్లైన్ కోచింగ్ అనేది కండక్ట్ చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. తర్వాత ఆన్లైన్ కోచింగ్ వరకు వస్తే, ఆన్లైన్ కోచింగ్ అనేది ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చేసిన, ఈ డీటెయిల్స్ అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. 999గా మనం ఇస్తున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకు నెట్ అవైలబుల్ ఉంటే చాలు, మేము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము. మీకు ఏమైనా ఈ ఆన్లైన్ కోచింగ్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో ఒక లింక్ ఇస్తాం, వాట్సాప్ లింక్, అందులో జాయిన్ అయిపోండి. లేదా అందులో జాయిన్ అవ్వడం మీకు పాసిబుల్ అవ్వలేదంటే అక్కడ లింక్ ఒక్కోసారి సెండ్ చేయడంలో మిస్టేక్స్ అయితే ఉంటాయి. 8328367218 నెంబర్, ఈ కాంటాక్ట్ నాదే పర్సనల్ నెంబరు. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మిమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేసి ఆన్లైన్ కోర్సు వీడియోస్ కానివ్వచ్చు అన్ని యాక్సెస్ ఇస్తాం. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఆ డౌట్స్ కి అనుగుణంగా మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మీకు అర్థమైందని అనుకుంటాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.